హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. చాలామంది రొట్టె చేసుకోవడానికైతే కష్టపడిపోతూ ఉంటారు కదండీ! అంత కష్టం లేకుండా చాలా సింపుల్‌గా జొన్న రొట్టె, ఇంకా రాగి రొట్టెను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా రొట్టె చేసుకొని తిన్నారంటే దాంట్లోకి సైడ్ డిష్‌గా కర్రీ కూడా అవసరం లేదండి. ఉట్టిదే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. సో, ఆలస్యం చేయకుండా ఈ జొన్న రొట్టె, ఇంకా రాగి రొట్టెను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ముందైతే రాగి రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందు పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్పుల రాగి పిండి తీసుకోండి. తర్వాత పాలకూరని ఇలా వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా అలాగే ఒక ఉల్లిపాయ, ఇంకా ఒక క్యారెట్, ఇంకా సొరకాయని వీటన్నింటిని సన్నగా తురుముకొని వేసుకోండి. ఇంకా అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు తినేటప్పుడు తగులుతాయనుకుంటే గనక పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టుకొని వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, ఇప్పుడు ఆ సొరకాయ, క్యారెట్‌లో ఉండే తేమతోనే ఫస్ట్ పిండినైతే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండినైతే ముద్దలాగా కలుపుకోవాలనమాట. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసేయకండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినైతే కొద్దిగా లూజ్‌గానే కలుపుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట. ఇలా పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని, నూనె కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. నూనె వద్దు, ఇంకా హెల్తీగా తినాలనుకునే వాళ్ళు నూనెనైతే స్కిప్ చేయొచ్చండి. నూనె మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత పిండినైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె వేసి బటర్ పేపర్ మొత్తానికి అప్లై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద పిండిని తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టేసి ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా రొట్టెలాగా ఒత్తుకోవాలండి. జస్ట్ మనం వేళ్ళతో నొక్కుకుంటూ ఉన్నామంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. నార్మల్‌గా రొట్టె చేయాలంటే గట్టిగా కొట్టాల్సిందొస్తుంది కదండీ! అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుందండి. పిండి కొద్దిగా చేతులకు అంటుకుంటూ ఉంటే గనక చేతికి కొద్దిగా నూనె కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ మీకెంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం రొట్టెలాగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత దానిపైన కొద్దిగా నూనె కానీ, నెయ్యి కానీ, లేకుంటే బటర్ కానీ మూడిట్లో ఏదో ఒకటి అప్లై చేసేసి ఇప్పుడు ఆ పెనం పైన మనం ముందు రొట్టె చేసి పెట్టుకున్న బటర్ పేపర్‌నైతే తీసుకొని వచ్చి రివర్స్‌లో బోర్లియాలండి. రివర్స్‌లో బోర్లిచ్చిన తర్వాత నెమ్మదిగా బటర్ పేపర్‌నైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకోండి. బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుందండి. అలా కాకుండా ప్లాస్టిక్ కవర్‌తో చేసుకున్నారంటే ప్లాస్టిక్ కవర్ అనేది మనం పెనం పైన వేసిన తర్వాత ఆ కవరు సెగకు ముడుచుకుపోతుందనమాట. దాని బదులు ఇలా బటర్ పేపర్ వాడడమే బెస్ట్ అండి. ఒకవేళ బటర్ పేపర్ లేదంటే గనుక అరిటాకు ఉంటుంది కదా! అరిటాకు పైనైనా కూడా రొట్టె చేసుకొని వేసుకోవచ్చండి. రొట్టె వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేయండి. ఇలా అప్లై చేసేసి రొట్టెను ఒకవైపు కొద్దిసేపు హై ఫ్లేమ్‌లోనే కాలనివ్వండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రొట్టెను రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలండి. ఒక రొట్టెను కాల్చుకుంటూనే ఇంకొక రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నారంటే ఎన్ని రొట్టెలైనా ఈజీగా చేసేస్తారనమాట. అలాగే పెనం పైనున్న రొట్టెను కూడా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. రొట్టె కాలితేనే బాగా టేస్టీగా ఉంటుందనమాట. కాలకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి. ఇలా రెండు వైపులా రొట్టె బాగా కాలిన తర్వాత ఇప్పుడు దానిని తీసేసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి.
అలాగే రెండో రొట్టె వేసుకునేటప్పుడు మళ్ళీ కూడా నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకొని దానిపైన రొట్టె వేసుకోవాలండి. రొట్టె వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్‌లో కాల్చుకోవాలనమాట. ఇలాగే అన్ని రొట్టెలు కాల్చేసుకోవడమేనండి. ఇలా చేసుకున్నారంటే రొట్టెలైతే చాలా టేస్టీగా వస్తాయండి. రాగి రొట్టె కాల్చేటప్పుడు ఒక కలర్‌లో ఉంటుందండి. అది చల్లారే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందనమాట. కానీ టేస్ట్‌లో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. టేస్ట్ చాలా చాలా బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కూడా చాలా ఈజీ చేసుకోవడం అయితే. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మధ్యాహ్నం లంచ్‌లోకి అన్నంకి బదులుగా ఇలా రొట్టెలు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కడుపు నిండిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జొన్న రొట్టెను కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. పిండిని కలుపుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల జొన్న పిండైతే తీసుకోండి. తర్వాత అందులోనే తురుముకున్న సొరకాయ, ఇంకా సన్నగా తురుముకున్న ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా వీటితో పాటు ఒక క్యారెట్‌ని కూడా ఇలా తురుముకొని వేసుకోండి. తర్వాత పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఇందులో మెంతికూర వేసుకోవచ్చు. అలాగే తోటకూరను కానీ, దేన్నైనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, ఇంకా కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా అలాగే ఉల్లికాడలు ఉంటాయి కదా! వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఆ వెజిటబుల్స్ ఇంకా ఆకుకూరలు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ మనకు సొరకాయలో తేమ ఉంటుంది కదా! ఆ తేమతోనే కలుపుకోవాలండి. తర్వాత చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలనమాట. ఇలా మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినైతే కొద్దిగా జారుడుగానే కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలో అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! అలా కొద్దిగా లూజ్‌గా ఉండేలాగా కలిపేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. పిండిని మనం ఇలా వేళ్ళతో నొక్కామంటే అది కొద్దిగా లూజ్‌గానే ఉండాలండి. ఇలా ఉంటే గనక మనకు రొట్టె చేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని, బటర్ పేపర్ పైన కొద్దిగా నూనె వేసి, బటర్ పేపర్ మొత్తానికి అప్లై చేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండినైతే ఒక చిన్న ముద్ద తీసుకొని, దానిని బటర్ పేపర్ పైన పెట్టుకొని రొట్టెలాగా ఒత్తేసుకోవాలండి. ఈ రొట్టె చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ మనం వేళ్ళతో నొక్కుతూ ఉన్నామంటే రొట్టెలాగా స్ప్రెడ్ అయిపోతుందనమాట. ఇలా ఒత్తుకునేటప్పుడు ఒకవేళ సైడ్ అంచులు గనక విడిపోతే దానిని నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ రొట్టెలాగా ఒత్తేసుకోండి. అలాగే రొట్టె ఒత్తుకునేటప్పుడు పిండి గనక చేతులకు అంటుకుంటూ ఉంటే గనక కొద్దిగా చేతికి నూనె అప్లై చేసుకుంటూ రొట్టెలాగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తుకుంటూ ఉన్నామంటే మనకెంత పలుచగా కావాలంటే అంత పలుచగా వచ్చేస్తుందండి. రొట్టెను ఒత్తేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత పెనం పైన కొద్దిగా నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెని బటర్ పేపర్‌తో సహా తీసుకొచ్చి పెనం పైన రివర్స్‌లో వేయాలండి. రివర్స్‌లో వేసిన తర్వాత బటర్ పేపర్‌ని నెమ్మదిగా తీసేయాలి. ఇలా తీసేసామంటే బటర్ పేపర్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. రొట్టెని పెనం పైన వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు కాలనివ్వండి. ఇలా రొట్టె ఒకవైపు కాలేసరికి పైన కూడా రొట్టె పిండి పిండిగా లేకుండా కొద్దిగా గట్టిపడిపోతుందండి. అలా గట్టిపడిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి రొట్టె అంతటికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రొట్టెనైతే చెల్లాకుతో రెండో వైపుకు తిప్పుకోవాలండి. అలాగే రొట్టె కాల్చుకునేటప్పుడు గ్యాస్‌నైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇంకా రొట్టెని సరిగ్గా కాలనివ్వకుండా తిప్పేసారంటే రొట్టె అయితే విరిగిపోతుందండి. సో, చూసుకొని ఒకవైపు కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకుంటూ రొట్టెను 2 వైపులా బాగా కాల్చుకోవాలనమాట.
రొట్టె ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో మిగిలిన రొట్టెలన్నింటిని కూడా కాల్చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయన్నమాట. వీటికి కర్రీలు కూడా ఏమి అవసరం లేదండి. ఒట్టియే తినేయొచ్చు. అంత బావుంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ! 2 రకాల హెల్తీ రొట్టెలైతే చూపిచ్చాను కదా! ఈ రొట్టెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకెలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రొట్టెల్ని ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.